వద్దు ఏంటయ్యా అలా ఉలిక్కి పడ్డావు? ఇప్పుడు ఏమైందని? ఏమైందా? అది అది లోపలికి వచ్చి ఏం మాట్లాడిందో నీకు తెలుసా? నేనెవరో తెలీదా? నా మొహం చూసి చెప్పు. నీకెంత డబ్బు కావాలి? నాకేమొద్దు, నన్ను పెళ్లి చేసుకో చాలు. నువ్వెవరో నాకు తెలీదు, పో బయటికి. తెలీదా? మా గుడిసెల్లోకి వచ్చి నన్ను తీసుకెళ్ళడం గుర్తులేదా? మీ రూమ్ లో తీసుకెళ్ళడం గుర్తులేదా? గుర్తులేదు. మనమందరం కలిసి తాగడం అది కూడా గుర్తులేదా? గుర్తులేదు. అవునా? మరి ఆ రోజు గంజాయి తెచ్చి నన్ను రూమ్ లోకి వెళ్ళమండం అది కూడా గుర్తులేదా? ఆగాగు, నీకు పూర్తిగా గుర్తు చేస్తాను. ఆ రోజు మేల్కొన్నావు నువ్వు? నేనేదో ఫన్ వీడియో చేద్దామని ఆన్లో పెట్టాను, తర్వాత పడుకుని పోయా. పొద్దున్న లేచి చూసే వరకు ఇది ఉంది. కానీ ఆ వీడియోలో నేను లేను కదా. ఈ వీడియో చూపించినందుకే ప్రసాద్ గారు నన్ను కాపాడడానికి వస్తుంటే యాక్సిడెంట్ నువ్వే చేయించావని బయట చెప్పనా? పోనీ ఫస్ట్ మీ మమ్మీకి చెప్పాలా? ఎందుకలా చూస్తున్నావు? నువ్వు నన్ను ఎలాగో సరిగ్గా చూసుకోవని నాకు తెలుసు, కానీ రేపో మాపో నువ్వే నాకు పిల్లల్ని ఇస్తావు. ఆ తర్వాత ఇంటి కోడల్నే, ఇల్లు నాదే. పిలిస్తే వస్తానన్నావు కదా, నేను పిలిచాను, అయినా ఎందుకు రాలేదు? నీకు తెలియందేది నేను మాట్లాడనుగా. నాటకం వద్దు, నాకు తిన్నగా సమాధానం చెప్పు. నేను పిలిచినా నువ్వు ఎందుకు రాలేదు? నీ పిలుపు ఒకటి చెబుతుంది, నీ పనులు ఇంకొకటి చేస్తున్నాయి. నువ్వేది మనసు పెట్టి చేస్తావో అదే కదా ఫలితాన్నిస్తుంది. నువ్వు ఇలానే ఏదో ఒకటి చెప్తావు గాని వచ్చి మాత్రం సాయం చేయవు, అంతేనా? ఆ, అంత మాట అన్నావేంటయ్యా? అంతకంటే ఎక్కువ అనాలి నిన్ను. ఉమ్, నాకు సాయం చేయడానికి రాలేదు, దానికి నేనే కారణం, నా కర్మ అని అంటావు, అంతే కదా? ఆ మాత్రం దానికి పిలిస్తే వచ్చి సాయం చేస్తానంటావు ఎందుకు?